ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పౌర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. స్త్రీలకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం, త్రైక మోహన గౌరీ హోమం జరుగుతాయి. ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము. అన్ని లైవ్ టెలికాస్ట్ అవుతాయి, చూడొచ్చు. మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, మంత్ర సాధన వివరాలు కొన్ని. తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి. 10 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. మీ చేత పని చేయించుకోవడం కోసం మిమ్మల్ని జాగ్రత్త దువ్వేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, కాకా పట్టేవాళ్ళు, మచ్చిక చేసుకుని వాళ్ళ పని కూడా మీ చేత చేయించేవాళ్ళు ఉంటారు. ఫ్యూచర్లో ఏదో సహాయం దొరకదని ఆశతో ఇప్పుడు కష్టపడడం ఈ సమయంలో మీకు సహజమైన లక్షణం. అందువల్ల ఏది ఎంతవరకు అవసరమో, ఎవరు ఎంతవరకు నిజాయితీ అయిన వాళ్ళు, ఎవరు అన్నమాట మీద నిలబడతారు, ఇవన్నీ గమనించుకొని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. దారిని పోయి దరిద్రం మీద నెత్తికి పెట్టుకోవద్దు. ముఖ్యంగా షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టద్దు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అప్పులు ఇవ్వద్దు. ఈ టైంలో ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే తొందరపడి అగ్రిమెంట్లు, సిగ్నేచర్లు అవి చేయవద్దు. ఒక 10 రోజులు టైం తీసుకుని ఇప్పుడు మోడాలు ఉన్నాయి, మోడాలు అయ్యాక చేస్తానని చెప్పి వాయిదా వేయడం తప్ప ముఖ్యమైన నిర్ణయాలు, పెళ్లి సంబంధం సెటిల్మెంట్ కానీ, పెళ్లి సంబంధం ఎంగేజ్మెంట్ కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీ కొనడం కానీ, చిట్ పాడారు, సంతకాలు పెట్టి మీద చెక్కులు తీసేసుకుని మీరు డబ్బులు ఇవ్వకపోతే, జాయింట్ చిట్స్ ఇలాంటివి ఏమి కూడా చేయవద్దు. వాయిదా వేసే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా తీసుకోవాలి, తప్పదు. కానీ బ్లాంక్ చెక్కులు సంతకం పెట్టడం, బ్లాంక్ ప్రామిస్ సంతకం పెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఈ సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఇరుక్కుపోయే అవకాశం, పెద్ద వాళ్ళు ఇరుక్కుపోతున్నారు మోసాల్లో. మనం కూడా చాలా సామాన్యులు, చాలా ఈజీగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తట్టుకునేది కష్టం అవుతుంది. ఆర్థికమైన ఇబ్బంది వస్తే తట్టుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల మీరు ఏంటంటే చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు. అనవసరంగా వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. టచ్ మీ నాట్ లాగా ఉండండి. ఘర్షణ పడి పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇది ముఖ్యమైన సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 4 ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్, కింగ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్, హెర్మిట్. మీ పాస్ట్లో కొంచెం బిజీ లైఫ్, ఖాళీ లేకుండా గడిచిన స్థితి, టైం అంతా కూడా ప్రస్తుతం బాగానే ఉంటుంది. అయితే ఈ సమస్య తెచ్చుకున్నంత వరకు బాగానే ఉంటుంది. ప్రశాంతంగా లైఫ్ని కష్టాలు కొని తెచ్చుకుంటారు. అలా కాకుండా చూసుకోండి. మీ పని మీరు చేసుకుని ఎవరి విషయం తలదూర్చందుగా మీకు ఏ ఇబ్బంది ఉండదు. అనవసరంగా దేంట్లో కూడా తలదూర్చొద్దు. ఫ్యూచర్ కార్డులో కూడా బాగానే ఉంటుంది. గౌరవం కాపాడుకుంటారు, మర్యాదపూర్వకంగా ఉంటారు. ఈ పనులు చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. పక్క వాళ్ళ సమస్యలు తలదూర్చి ఏదో చేద్దామని పుణ్యకపోతే పాప ఎదురైనట్టుగా అవుతుంది. పొరపాటు చేసి ఇబ్బంది ఏదైనా వస్తే మీరే ఇబ్బంది పడతారు. స్వయం కృతాపరాధం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఉంటుంది. కుటుంబపరంగా 6 ఆఫ్ కప్ పెంటికల్స్, సామాజికంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు. కుటుంబపరంగా మీరే అందరికీ అన్నీ చేయాలి, మీకు ఎవరు ఏం చేయరు. అందరి పనులు మీరే చేయాలి. డబ్బు ఖర్చు పెట్టడం కానీ, పనులు చేయడం కానీ అన్నీ మీరే చేయాల్సి వస్తుంది. మీకు ఎవరు పెద్దగా సపోర్టివ్గా, సహాయంగా ఇవ్వడం, ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మొత్తం అంతా మీరే వయసు సంబంధం లేకుండా మీరే చేయాల్సి వస్తుంది. సామాజికంగా గుర్తింపు, గౌరవాలు వస్తే బాగుంటుంది. కొత్త పరిచయాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు జనరల్గా డెవిల్ కార్డ్ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది.
ఇక్కడ మెయిన్ కార్డు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. జాగ్రత్త మీరు గమనిస్తే మీకు మొట్టమొదటి పాయింట్ చెప్పాను నేను, ఫ్యూచర్లో ఎప్పుడో ఉపయోగపడతాడేమో అని చెప్పి ఇప్పుడు పని చేస్తూ ఉన్నాం, అవసరం లేకపోయినా కానీ లోడ్ తీసుకుని పక్క వాళ్ళు పని చేస్తూ ఉన్నాం. ఈ ట్రాప్లో పడకండి. మీకేంటి గౌరవ మర్యాద లోటేం లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది. ఓ పొలిటీషియన్ భుజం మీద చేసి ఫోటో తీయించుకుని ఆ ఫోటో ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెడితే ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల ఎంతవరకు ఆ పొలిటీషియన్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎంతవరకు వాళ్ళు మీకు ఉపయోగపడతారు తెలియదు. ఆ ఫోటో భారం అయిపోతుంది, మీరు పలానా పార్టీకి చెందిన వాళ్ళని అందరూ అనుకుంటారు, మిగతా వాళ్ళు మీకు సహాయం చేయరు. ఇలాగేంటి వన్ సైడెడ్గా ఎక్కడికి పోవద్దు. మీరు అలాగా ప్రశాంతంగా కాలం గడపండి, ఎలాంటి అనవసరం భారాలు పెట్టుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కార్డు తీసుకుందాం, ఏస్ ఆఫ్ కప్స్. ఒకవేళ శాలరీ హైక్ కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ టైంలో ప్రెషర్ పెట్టండి. 15 రోజులు నాకు శాలరీ హైక్ కావాలి, చాలా రోజులు ప్రమోషన్ లేదు, శాలరీ హైక్ లేదు, ప్రెషర్ పెట్టండి. 15 రోజులు పోయిన తర్వాత అడగండి మళ్ళీ. లేదా ఏదైనా అబ్రాడ్ మీకు ఇస్తామని పంపుతామన్నారు, పంపట్లేదు, డిలే అవుతుంది, మీరు ఫోర్స్ పెట్టేసిన మేడం అంటే లేదా రిజైన్ చేసి వెళ్ళిపోతాను, ఇలా మాట్లాడదు. ఈ 15 రోజులు ఉద్యోగంలో ఎలాంటి ప్రెషర్ పెట్టి కష్టం కోరి మీరు కష్టం కొని తెచ్చుకోవద్దు. సాగేదని సాగనీయండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి. క్వీన్ ఆఫ్ సోర్ట్స్, ప్రయత్నం గట్టిగా చేయరు. ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ ఫ్రస్ట్రేషన్లో ఉండి సరిగ్గా అటెండ్ అవ్వరు ఇంటర్వ్యూస్, వచ్చే అవకాశం తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. 3 ఆఫ్ కప్స్, పర్వాలేదు, వ్యాపారం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళకి అనుకూల కాలం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఈ స్వగృహ ఫుడ్స్ లాంటివి కానీ, క్యాటరింగ్ సర్వీసెస్, మగ్గం వర్క్స్, టైలరింగ్ వర్క్స్, బ్యూటీ పార్లర్స్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. కొంతమంది ఇళ్ళలో చిట్లు అవి వేస్తూ ఉంటారు, బంగారం అది చిట్స్ అవి వేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఆర్థికంగానే ఉంటుంది. మూన్, కొంత ఒత్తిడి ఉంటుంది, కొంచెం అనవసరంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు చెప్పాను కదా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇరుక్కుపోవద్దని, ఆ రకమైన మోసపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మీరు సంతకాలు పెట్టుంటే కనుక చీట్లు పెట్టి సంతకం పెట్టుంటే ఆ పేమెంట్ సక్రమంగా అవుతున్నది మీరు చూసుకోండి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. టెంపరెన్స్, ఇబ్బంది ఏమి ఉండదు, పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా బైక్ ఎక్కారంటే వెనకాల మీరు బైక్ ఎక్కినప్పుడు బైక్ ముందుకెళ్ళి మీరు కింద పడిపోతారు, మెట్లు దిగుతూ పడిపోతారు, లిఫ్ట్ డోరు ఇంకో స్టెప్ చూసుకుంటే పడిపోతారు. ఇలా పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చీలమండకి యాంకిల్ దగ్గర దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. పేజ్ ఆఫ్ కప్స్, ప్రతి సందర్భంలో కూడా ఎంత ఛాలెంజెస్ ఎదురైనా ఏమైనా కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం మీకు దొరుకుతూ ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య నుంచి బయటకు వచ్చే అవకాశం దొరుకుతుంది, దాన్ని పట్టుకోవాలి వదలకుండా. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. చారియట్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. జస్టిస్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. 4 ఆఫ్ సోర్ట్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ సోర్ట్స్, మగవారికి కాలం భారంగా ఉంటుంది. చేద్దామన్నా ఏదైనా చేయాలన్నా కానీ పరిస్థితులు సహకరించవు, వయసు కానీ సమయం కానీ క్వాలిఫికేషన్ కానీ ఏదో ఒక అడ్డం వస్తూ ఉంటుంది. అన్నీ చేద్దామని కానీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఇల్లు బేరం అయిపోయింది, అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేస్తారు, ఆ బ్యాంకు మేనేజర్ సెలవు పెట్టాడు, లోన్ అప్రూవ్ అవ్వదు, లేదా మీరు లాగిన్ అయ్యారు, ఆ ఏజెంట్ సరిగ్గా ఫాలో అప్ చేయడు, లాస్ట్లో ఐటీ రిటర్న్స్ తక్కువ వచ్చాయి, లాస్ట్ మినిట్ ఏదో పెడుతూ ఉంటారు, ముందుకెళ్ళాలి వెనకెళ్ళ అర్థంగానే అయోమయం అయిపోతూ ఉంటుంది, ఇబ్బంది పడతారు. 3వ వారం అంతా రావడం, 4వ వారంలో కొంత పర్వాలేదు. ఆడవారు పర్వాలేదు, మీ పని మీరు చేసుకుంటారు, ఎవరి విషయం తలదూర్చరు, మీ జోలికి ఎవరైనా వస్తే మీరు ఊరుకోరు. వైవాహిక జీవితం కూడా పర్వాలేదు, చెప్పుకోదని సమస్యలు ఉండవు, నడిచిపోతూ ఉంటుంది, పెద్ద ఇబ్బందులు ఏవి రావు. సంతానపరంగా బాగుంటుంది, సంతానం ఉద్యోగం రావడం కానీ ఏదైనా పెళ్లి సెటిల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి. వృద్ధి కలుగుతుంది, సంతాన రీత్యా సపోర్ట్ ఉంటుంది, వృద్ధి కలుగుతుంది. విద్యార్థుల పిల్లలకు కూడా బాగుంటుంది, మీకు కూడా మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ ఇలాగా చాలా అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉంటుంది. క్వీన్ ఆఫ్ కప్స్, శతభిషం వాళ్ళకి ఉంటుంది. నైట్ ఆఫ్ సోర్ట్స్, పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది. మెజీషియన్, ఈ శతభిషం వాళ్ళకి రిపీటెడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంత ముందర చాలా బాగుందా, మంచి జరుగుతూ ఉంటాయి. ఇంత ముందర ఏదైనా ఇబ్బంది పడ్డారా, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యలు కొని తెచ్చుకోవడం ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాటిలో శతభిషం వాళ్ళకి కనబడుతుంది. పొరపాట్లు చేయొద్దు. ధనిష్ట వాళ్ళు కూడా మీరు చేసే ప్రతి పని
1-2 సార్లు ఆలోచన చేయాలి తప్ప తొందరపాటు వేరే వాళ్ళు చేసేసి మనం చేయకపోతే మిస్ అయిపోతామేమో అలా తొందరపడద్దు. నిదానంగా 1-2 సార్లు ఆలోచించండి. ఏ పని ప్రెషర్ పెట్టుకోవద్దు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు, శతభిషం వాళ్ళు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఏ పని చేసినా కానీ గుడ్డారు బయటదినా కానీ ఎక్కువ మీకు స్పీడ్గా వచ్చేస్తాయి, తట్టుకునే స్పీడ్లో వస్తాయి. దాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు డ్యామేజ్ జరిగిపోతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. పూర్వభద్ర వాళ్ళు చాలా బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. పిల్లలకి పూర్వభద్ర వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా బాగుంటుంది. పెళ్లి చెట్లు ఇవ్వడం కానీ ఉద్యోగం రావడం ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది. పరిహారం ఏం చేయాలి? ధనుష్ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్. ఇంకో కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. కార్తవీర్యార్జున జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోండి. ఒక అగరత్తి గురించి బయటపడి జపం చేసుకోండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. స్వర్ణాగష్ట భైరవుని ఆరాధన చేయండి, లేదా కనకధార స్తోత్రం చదువుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ కప్స్. కార్యసిద్ధి నరసింహస్వామి జపం చేసుకోండి, లేదా సుదర్శన నరసింహం హోమం చేసుకోండి. ఓం సహస్రాధ్వానావర్తనే క్షురౌం హన హన హోం ఫట్ స్వాహ. సుదర్శన నరసింహ మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం 18 తారీఖు చెప్తున్న వీడియోకి కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.